అందుకే ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు, త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కోప్యసి మయ్య సహిష్ణు. త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కోప్యసి మయ్య సహిష్ణు. సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్రో సృజా భేదజ్ఞానం. మన పెద్దలు చెప్తున్నారు, మీరు వెలిగించే దీపం మీ అంతరంగ జీవితానికే వెలుగునియాలంటే మీరు దీపం వెలిగినట్లే జీవితంలో బ్రతకాలని. అలా బ్రతకాలంటే ఆ సమత్వ భావాన్ని మీరు జీవితంలో పెంపొందించుకోవాలి. అందుకే శంకరులు చెప్తున్నారు, త్వయి మయి చాన్యత్రైకో విష్ణు. నీలో నాలో అందరిలో ఒక్కడే పరమాత్ముడు ఉన్నాడు. కావున అందరిలో కూడా నిన్ను చూడు, నిన్ను చూసుకో. అజ్ఞానానికి సంకేతమైన భేదభావాన్ని విడిచిపెట్టి అందరినూ కూడా నిన్నులా ప్రేమించుని ఇక్కడ మనకు ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. చూడండి, ఈ జగత్తులో వ్యావహారికంగా చూసినట్లయితే భేదభావం అనేది ఉండే ఉంటుంది. ఒక ఊరిలో అందరూ ఒకే రకంగా ధనం, విద్య, రూపం ఇవన్నిటిని పొందడానికి వీలు పడదు. కానీ తత్వదృష్టితో చూసినట్లయితే ఇవన్నీ శాశ్వతం కాదు. విద్యావంతుడు, అవిద్యావంతుడు, శ్రీమంతుడు, పేదవాడు, పై వర్గానికి చెందినవాడు, కిందటి వర్గం చెందినవాడు, ఇవన్నీ పారమార్థిక దృష్టితో చూసినట్లయితే ఇవన్నిటికీ కించిత్తు విలువ లేదు. జాతిని కేవలం పుట్టుకకో సీమితం చేయడం మన సనాతన హిందూ ధర్మానికి, మన ఉపనిషత్ తత్వానికి సంపూర్ణ విరుద్ధము. పారమార్థిక దృష్టితో చూసినట్లయితే కేవలం స్వయం జ్యోతిస్వరూపుడైన ఆ పరమాత్ముడు అక్కడే నిత్య సత్యము. కావున పెద్దలు చెప్తున్నారు, మీకు ఆ బ్రహ్మభావం కలగాలంటే భేదభావాన్ని మీరు వదిలేయాలి, విడిచిపెట్టాలని. ఎందుకంటే ఆదిశంకరులు చెప్తున్నారు, ఈ భేదభావానికి బ్రహ్మభావానికి ఎటువంటి సంబంధం అడిగినట్లయితే చీకటి వెలుగు సంబంధం. ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ వెలుగుండదు, వెలుగుంటే చీకటి ఉండడానికి వీల్లేదు. అందువల్లనే ఉపనిషత్తు చెప్తుంది, సమత్వ భావాన్ని మనం పెంపొందించుకొని ఆంతరిక సమాత ప్రజ్ఞను జీవితంలో మనం జాగ్రత్త చేసుకొని మానవత్వంతో బ్రతకాలి. ఇలా దీపంలా మనందరూ కూడా సమత్వ భావాన్ని పెంపొందించుకొని బ్రతికితే మన జీవితానికి పరిపూర్ణత కలుగుతుంది. అంతేకాదు, దీపం చూడండి, దీపం వెలిగేటప్పుడు మనం చూస్తే తెలుస్తుంది, ఆ దీపం అనేది త్యాగానికి ప్రతీకం. తాను కాలిపోతుంది, క్షణానికి ఒత్తి తరిగిపోతూ ఉంటుంది, ఆ నూనె తగ్గిపోతూ ఉంటుంది. కానీ దీపం అనేది అందరికీ కూడా చివరి నిమిషం వరకు ఆ వెలుగును చిమ్ముతూనే ఉంటుంది. మన జీవితం కూడా అంతే, కాలంతో పాటు తరిగిపోతూ ఉంటుంది. కావున మనం ఏం చేయాలి? మన దైహిక, మానసిక, భౌతిక శక్తులను మన కుటుంబ, మన సమాజం, మన ఇరుగు పొరుగు వీటికి సద్వినియోగం చేయాలి. మన బ్రతుకు అనేది కనీసం 4 మందికి ఆ ఒక వెలుగును ఇచ్చినట్లుగా ఉండాలి. కాబట్టి పెద్దలు చెప్తున్నారు, ఈ త్యాగశీలత అనే పెద్ద గుణమును మీరు పెంపొందించుకోండి. తద్వారా ఆ ఒక భగవంతుని అనుగ్రహం సంపాదించుకోవాలని. ఇంకా చెప్పాలంటే, చివరిగా చెప్పాలంటే, ఈ దీపం అనేది
దీపజ్వాల చూడండి, అది ఎల్ల వేళలో కూడా ఊర్ధముఖంగానే వెలుగునిస్తుంటుంది. దీపజ్వాల అనేది సదా ఊర్ధముఖంగానే ఉంటుంది, ఎన్నడూ అధోముఖంగా ఉండదు. మనము కూడా అంతే, మన చింతనలు ఎల్లవేళలో ఊర్ధముఖంగానే ఉండాలి. ఎలా ఉండాలి అని అడిగట్లయితే శాస్త్రం చెబుతుంది, మీ మనస్సును ఉన్నత స్థరానికి తీసుకువెళ్ళే, మీ మనస్సు శుద్ధతను పెంచే రీతిలో మీ ఒక చింతనలు ఉండాలి. అలా మన సత్చింతనలే చేస్తూ సత్కర్మలే చేస్తూ బ్రతకాలని మన పెద్దలు చెప్తున్నారు. ఇలా మనం ప్రతిరోజు కూడా ఇక ముందు ప్రతినిత్యం కూడా మన దీపం వెలిగిస్తూనే ఉన్నాము. కానీ ఇక ముందు ఇంట్లో దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపం యొక్క సమత్వభావం, త్యాగశీలత, ఊర్ధ్వముఖ చింతన, ఈ 3 గుణాలను మీరందరూ కూడా మీ అంతరంగంలో జాగ్రత్త చేసుకోవాలి. ఆ రీతిలో మీరందరూ కూడా ఆ ఒక దీపాన్ని మీరింట్లో శబ్దతో వెలిగించాలి. కాబట్టి పెద్దలు చెప్తున్నారు, మన భారతీయ సంస్కృతిలో దీపం అనేది జ్ఞానానికి ప్రతీకం, దీపం అనేది భగవంతుడికి ప్రతీకం. భగవంతుడు స్వయం జ్యోతి స్వరూపుడు, మన స్వరూపము కూడా స్వయం జ్యోతి స్వరూపమే. కావున మన భారతీయ సంస్కృతిలో ఈ ఒక జ్యోతి కలిగి ఉన్నటువంటి దీపానికి పవిత్రమైన స్థానం ఉంది. మనందరూ కూడా ప్రతి నిత్యం కూడా మన జీవితంలో ఈ ఒక జ్యోతి ద్వారా ఆ స్వయం జ్యోతి స్వరూపుడైన పరమాత్మని ఆరాధిస్తూ వస్తున్నాము మన భారతీయ సంస్కృతిలో. ఈరోజు కార్తీక మాసం. కార్తీక మాసం అనేది దీపాల మాసం. పెద్దలు చెప్తున్నారు, కార్తీక మాసంలో విశేషంగా మనము పరమాత్మని దీపం ద్వారా ఆరాధించాలని. దీపాల ద్వారా ఆరాధిస్తే మనకు సకల విధమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు. దానికి అనుగుణంగా ఈ ఒక శుభ సందర్భంలో భక్తి దూరదర్శన్ వాడు జగత్ కళ్యాణ కోసం, రాష్ట్రహితం కోసం ఈ ఒక కార్తీక మాస శుక్లపక్షంలో 15 రోజుల పాటు ఈ దీపారాధన ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది చాలా సంతోషదాయకమైన విచారం. మన ధర్మ సంస్కృతి రక్షణ కోసం భక్తి సంస్థ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు అనన్యం. ఈ ఒక సేవా కార్యక్రమాన్ని అత్యంత యశస్వీభూతంగా చేస్తున్న ఈ భక్తి టీవీ సంస్థ వాళ్ళ అధ్యక్షులకు, వారి పరివారానికి ఈ శుభ సందర్భంలో మన పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని తెలియజేస్తున్నాం. అలాగే వేదికపై ఉన్న మన విద్వాంసులు శ్రీనివాస్ శర్మ గారికి కూడా మన ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు మనందరూ కూడా విషమ పరిస్థితిలో ఉన్నాం. విశేషంగా ఆంధ్ర రాష్ట్రం రాజకీయ నాయకుల స్వార్థం వల్ల తెలుగు రాష్ట్రం చీకటిలో మునిగిపోయింది. ఈ పరిస్థితిలో సర్వదోష నివారకమైన ఈ ప్రదోష కాలంలో మీరందరూ కూడా వెలిగిస్తున్న ఒక్కొక్క దీపం ఈ దేశం యొక్క, ఈ రాష్ట్రం యొక్క దుఃఖాంధకారాన్ని తొలగించి ఆనంద వెలుగును కలిగించగా. కానీ మనందరూ కూడా పరమాత్మ దగ్గర ప్రార్థించుకుందాం. ఈ శుభ సందర్భంలో మీరు వెలిగిస్తున్న ఒక్కొక్క దీపం కూడా స్వార్థమనే అంధకారాన్ని తొలగించి త్యాగమనే వెలుగు ఇవ్వాలని, అశాంతి ద్వేషమనే అంధకారాన్ని తొలగించి శాంతి ప్రేమల ఆ ఒక వెలుగుని ఇవ్వాలని, దుర్భిక్షం ప్రకృతి వికోపం అనే అంధకారాన్ని తొలగించి సుభిక్ష సమృద్ధులమనే వెలుగుని ఇవ్వాలని, విడిపోవటం అనే అంధకారాన్ని తొలగించి సమైక్యత అనే వెలుగు ఇవ్వాలని భగవంతు దగ్గర ప్రార్థించుకుంటున్నాం. మీరందరూ కూడా పరస్పర ప్రీతి విశ్వాసాలతో, స్నేహ సౌహార్దములతో, శాంతి సమాధానాలతో ఆనందంగా జీవించడానికి ఈ ఒక భక్తి ఛానల్ ఏర్పాటు చేసిన దీపోత్సవంలో వెలిగే ఒక్కొక్క దీపం కూడా నాంది పలకాలని
ఆ స్వయం జ్యోతి స్వరూపుడైన పరమాత్మని ప్రార్థిస్తూ అందరికీ కూడా శుభం కలుగుగా కానీ ఆశీర్వదిస్తూ ఈ ఒక అనుగ్రహ భాషణానికి స్వస్తి పలుకుతున్నాం. సర్వే జనః సుఖినో భవంతో. నారాయణ నారాయణ నారాయణ. ధన్యవాదాలు స్వామి. అద్భుతమైన ప్రవచనంతో మనకు అనేక విషయాలు దర్శనం చేయించారు స్వామివారు. ఇక స్వామివారిని ఈరోజు సన్మానించుకుందాం. స్వామివారిని సన్మానించవలసిందిగా ఈరోజు మన ముఖ్య అతిథి శ్రీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని కోరుతున్నాను. ఇక స్వామివారికి సన్మాన పత్రాన్ని శ్రీ అమరేంద్ర గారు సంస్కృతంలో చదవవలసిందిగా కోరుతున్నాను. ఓం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్యాణం యమనియమాద్యష్టాంగయోగ నిష్ఠా గరిష్టానాం పదవాక్య ప్రమాణ పారావార పారిణానాం నిరంతరాయ ధర్మ సంప్రదాయ సంస్కార సంస్కృతి సంరక్షణార్థం అవిశ్రామం పరివ్రాజక ధర్మం ఆశ్రితవతాం కర్ణాటకేషు తుంగా నదీ తీరే స్థితే హరిహర క్షేత్రే అధునా నివాసినాం మూలతో వ్యాసరాట్పురి బాసర క్షేత్ర అభిజనానాం సరస్వతీ మహామాత్రనుగ్రహేణ చరిత చర్యమాణ సుబ్రహ్మచర్యాణం శ్రీ అష్టోత్తర సహస్ర శ్రీమతాం స్వయం ప్రకాశ సచ్చిదానందేంద్ర సరస్వతి శ్రీచరణానాం భాగ్యనగరే శ్రీ నందమూరి తారకరామరాయ క్రీడా ప్రాంగణే రమాదేవి నరేంద్ర చౌదరి దంపతిభ్యాం లోక కళ్యాణాయ సంకల్పితే తులారాశి స్థిత రవి ప్రభావ సుసంపన్నే శరదృతౌ యమదంష్ట్రానిపీడ్య ప్రజోద్ధరణ యోగ్యే శుభ కార్తీకమాసే శుక్లపక్షే ప్రతిపత్తిథిమారభ్య పూర్ణిమాపర్యంతం ఇత్యుక్తే కలియుగస్య పంచదశోత్తర శతోత్తర పంచసహస్రతమే విజయాబ్దే అష్టమే కార్తీకమాసే ప్రథమే శుక్లపక్షే ప్రతిపత్తిథిమారభ్య పూర్ణిమాపర్యంతం తదుత్తరైకదివస సహితతయా పరిగణిత షోడశ దివస సమయ సంపద్యమానతయా నిర్వర్త్యమానే కోటిదీప మహోత్సవే సమాగమన శుభావసరే సభక్త సప్రశ్రయం సమర్ప్యమాణః నమస్సుమాంజలి. అయి పూజ్యపాదాః భవాదృశానాం మహామహిమశాలినాం ప్రేరణయా అస్మాకం ఇయం భక్తివాహిని సతత ధర్మకార్యతత్పరా భారతీయ సంస్కృతిం పరివర్ధయంతి పునర్భారత సంస్కృతి పూర్వవైభవార్థం ప్రవర్తతే. శ్రీచరణాః నితాంతం తృప్తిజీవనాః భవంతః అవిశ్రామం సత్కార్యరతా అపి అవిగణయ్య శ్రమం అనాలోచ్య స్వకార్యం